ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. ప్రభువు ఇక్కడ తన దాసులైన మనందరితో చెప్పుచున్న మాట ఇది. నూతనమైన హృదయాన్ని మీకిచ్చేస్తాను, నూతనమైనటువంటి స్వభావమును మీకు కలుగజేసేదను అని అంటున్నారు. ఇది దేవునిలో ప్రతి మనుషుడు పొందుకునే ఒక గొప్ప అనుభూతి, గొప్ప ఆశీర్వాదం. మారు మనసు లేనప్పుడు పాత స్వభావము, పాత బాహ్య పురుషుడు మనలో ఉంటాడు. పాత అలవాట్లను మనము ఎన్నో వాటిని అనుభవించి ఉంటాం. వాటిలో మునిగి తేలుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు యొక్క శిలువ వైపు చూసి, ప్రభువా, నీ రక్తం ద్వారా నన్ను కడిగి, నన్ను శుద్ధీకరించి, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని అడిగినప్పుడు, కల్వరి మూర్తి తన 2 హస్తములను చాపి మనలను హత్తుకొని, మనలను ఆశీర్వదించి, తన కృపచేత తన బిడ్డలుగా ఆయన మనలను ఆశీర్వదించును. అప్పుడు మనకు పాత స్వభావము, పాత మనిషిమి మారి నూతనమైనటువంటి స్వభావముతోను, నూతన హృదయముతోను దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులంగా మనము మారుతాం. అది దేవునికే సాధ్యమైనటువంటిది. దేవుని వాగ్దానములో చెప్పిన మాట, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదనని. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అతడు దేవుని సంఘమును హింసించి, దేవుని బిడ్డలను చంపడమే తనకు ప్రాణాధారము అని అనుకున్నాడు. దేవాతి దేవుడు ఆ దుర్మార్గుడైన మనిషిని చూసి తన రక్షణ అతడు పొందుకోవాలని వాంఛించిన వాడై దమస్కు పట్టణమునకు అతడు వెళ్ళేటప్పుడు మార్గములో దేవుడు అతన్ని దర్శించి గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించినందున అతడు అంధుడైన మనుషుడిగా మారినాడు. అప్పుడు ప్రభు స్వరము అతనికి వినిపించింది. సౌలా, నన్నెందుకు నీవు హింసించుచున్నావని ఆ స్వరము అతన్ని ప్రశ్నించింది. అతను నీవెవరు ప్రభు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసు అని ప్రభు చెప్పాడు. అంధుడైన అతన్ని అననీయ అన్న దైవజనుని ఇంటికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అననీయ అతని మీద చేతులుంచి ప్రార్థన చేయగా అతని కండ్లు తెరవబడ్డాయి అని వాక్యములో మనం చూస్తున్నాం. అనగా అతని ఇచ్చతో నిండిన కండ్లు, దుర్మార్గపు కండ్లు మారి నూతన స్వభావము కలిగిన వాడై ఇప్పుడు అతడు ప్రేమ కలిగిన చూపులతో తన ప్రాణమునైన ప్రభు కొరకు పెట్టేటువంటి మనుషుడిగా మారినాడు. ప్రభువు అతనికి నూతన హృదయమునిచ్చినాడు, నూతన స్వభావమును కలుగు చేసినాడు. దేవుని వాగ్దానమును విశ్వసించిన అతడు ప్రభు కొరకై గొప్ప పరిచర్య చేసినాడు. అవును దేవుని బిడ్డలారా, ఇంకా నీ పాత స్వభావమును నీ విడిచిపెట్టకపోతే, ఇదిగో దేవుడు నీకిచ్చే నూతన స్వభావాన్ని పొందుకో. పాత హృదయము నీలో నుండి పోకుండా పాపంతో అది మలినమై ఉంటే, ఈ దినమే ప్రభు అన్నాడు, నూతన హృదయము నీకిస్తానని. ప్రభువా, ఆ నూతన హృదయమును, నూతన స్వభావమును నాకివ్వమని అడగండి. కల్వరిలో ఆయన నీ కొరకు కార్చిన రక్తం ద్వారా దానిని మీకు అనుగ్రహించును. అలా కావాలని అడిగే వారి కొరకై నేను ప్రార్థిస్తున్నాను. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలకు నూతన హృదయమును, నూతన స్వభావమును మీరు వారికి అనుగ్రహించి, వారిలో ఉన్నటువంటి ప్రభువా, రాతి గుండెను అయ్యా తీసివేసి మాంసపు గుండెను వారికిచ్చి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.